గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ప్రైవేటు బిల్లును కేటీఆర్ అసెంబ్లీలో పెట్టనున్నారు. ఆ బిల్లు నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అందించారు. ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి సభాపతితో పాటు అసెంబ్లీ కార్యదర్శికి కూడా నోటీసులు అందించారు. ఈ ప్రైవేటు బిల్లు ఆమోదంతో 6 గ్యారంటీలకు చట్టబద్ధత లభిస్తుందని బీఆర్ఎస్ సభ్యులు చెబుతున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా పార్టీ ఎల్పీ ఉపనేత హరీష్ రావు నేతృత్వంలో అంతా కూడా స్పీకర్ ను కలిసి 6 గ్యారంటీల హామీలకు చట్టబద్ధత కల్పించే విధంగా అవకాశం ఇవ్వాలని ఒక ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పేసి స్పీకర్ కు ఆ బిల్లు డ్రాఫ్ట్ ను అందజేశారు. దీన్ని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కనుక స్పీకర్ కనుక అనుమతిస్తే ఈ వచ్చే శుక్రవారం ప్రవేశపెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజున ఎల్బీ స్టేడియంలో వీటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి ఆ ఫైల్ పైన మొదటి సంతకం చేశారు. అప్పటి నుంచి కూడా దానికి చట్టబద్ధత కల్పించలేదు. చట్టబద్ధత కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా ప్రజలకు నెరవేరుతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఒకవైపు ఒక స్ట్రాటజిక్ గా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని పెట్టాలని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైగామి ఇద్దరు భార్యల వ్యవహారంలో బైగామి హిందూ చట్టం ప్రకారం విషయంలో అప్పుడు మహారాష్ట్ర మాజీ గవర్నర్ గా పనిచేసినటువంటి అప్పటి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు పెట్టినటువంటి బిల్లుకు అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ చట్టరూపం కూడా దాల్చింది. దేశంలో ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ చట్టానికి చట్టరూపం దాల్చాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును అయితే తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ చేపట్టామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నరేష్, ముక్తర్ బేగ్ కుటుంబాలకు ₹1 కోటి చొప్పున చెక్కులను అందజేశారు. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలబడే విధంగా మనం ఆలోచన చేయాలి. ఏదైనా వీళ్ళని ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఈ పథకం. మొదట సింగరేణి సంస్థలో, ఆ తర్వాత విద్యుత్ శాఖలో, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో సంపూర్ణంగా దీన్ని ఈరోజు అమలు చేస్తున్నాం. ఈరోజు సురేష్ కుటుంబానికి, ముక్తార్ బేగ్ కుటుంబానికి చెరొక ₹1 కోటి చెక్కును ప్రదానం చేసే కార్యక్రమం తీసుకున్నాం. మా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది.